పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత పునః స్వాగతం. ఓం నమో నారాయణాయ. స్వర్గీయ బాలమురళీ కృష్ణ గారిని నేను తొలిసారిగా భక్త ప్రహ్లాద అన్న చిత్రంలో నారదుడి పాత్రలో చూశాను. ఆదియనాదియు నీవే దేవా, ఈ పాట పాడుతూ కనపడ్డారు. ఆ తర్వాత భక్తి రంజనిలో ఏమీ సేతురాలింగా ఏమీ సేతు, ఈ తత్వం విన్నాను. ఢిల్లీలో బాలాజీ కళ్యాణోత్సవంలో ఊంజల సేవ ఒకటి సాగింది. ఊంజల సేవలో నాతో పాటి నువ్వు కూడా కలిసి పాడు అని చెప్పి వారు చెప్పడంతో నేనన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. మాస్టరు, నీ బాణీతో గొంతు కలపడం నాకు ఇబ్బంది అవుతుందేమో, నేను అందుకోలేనేమో అంటే ఆయన ఏం లేదు, చాలా చక్కగా ఉంటుంది పాడు అని ప్రోత్సహించి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని అన్న కీర్తన వారు స్వరపరిచింది నాకు చెప్పి ఆ బాణీలో వారితో పాటు నన్ను పాడమని అవకాశం ఇచ్చారు. అందరూ ముక్తాయిలు చాలా సాధన చేసి, లెక్కలు వేసుకుని సాధన చేసి కచేరీ చేస్తారన్న విషయం సంగీతజ్ఞులందరికీ తెలిసిన విషయమే. కానీ వారు వేదిక మీద అప్పటికప్పుడు ఒక ముక్తాయిని, క్లిష్టమైన ముక్తాయిని, ఒక అమరిక అప్పటికప్పుడు చేయగలిగిన ప్రజ్ఞావంతులు. అలాగే వారి ఇంటర్వ్యూలోనే వారు చెప్పిన విషయం, రష్యాలో ఒక హోటల్లో తాను పాడుకుంటూ మధ్యమావతి రాగంలో ఒక కీర్తన చేద్దామని చెప్పి కిటికీ నుండి చూస్తూ ఉంటే సూర్యోదయం అవుతూ ఉంటే పాడుతున్నారట. పాడి అనుకోకుండా మధ్యమావతిలో ప్రతి మధ్యమం వేసి పాడారట. మనందరికీ తెలిసిన విషయమే, మధ్యమావతిలో శుద్ధ మధ్యమం ఉంటుంది. వారు ప్రతి మధ్యమం వేసి పాడడంతో దానికి ప్రతి మధ్యమావతి నామకరణం చేసి ఆ రాగంలో ఒక కీర్తనను ఆలపించడం అనేది వారికే చెల్లింది. మోహన కృష్ణ గారు, మీరు అద్భుతంగా ఇంతకుముందు ఆలపించిన అన్నామయ అనే గురువుగారి స్వరపరచగా, మోహన రాగంలో స్వరపరచగా మీరు మోహన కృష్ణ గారు అయి ఉండి ఇంకా మోహనకరంగా పాడారు. అంటే చాలా ఎక్కువగా మాధుర్యం ఒలికించారు. అదేవిధంగా మరొక్కసారి మీరు ఏదైనా ఒక పల్లవి వరకు ఇక్కడే ఉండి గురువుగారు స్వరపరిచింది ఏదైనా చక్కటి మీరు ఆలపిస్తే మళ్ళీ విందామని. గురువుగారు చాలా రాగాలు సృష్టించారు. మోహనాంగి నీ నామము నా జీవము సుధా మధురం
సుధా మధురము. సరి గప దస సారప గ రే సా. నీమేను గానమై నీమేను గానమై నీ మాట గీతమై నీమేను గానమై నీ మాట గీతమై నిన్ను తలచి పులకించి నిన్ను తలచి పులకించి ఫలించెను జన్మము నీ నామము నా జీవము సుధా మధురము. నీ నామము నా జీవము సుధా మధురము. ఇక్కడ ఫలించెను, అక్కడ సుధాదైవతం. సరిగ పద సాదబ గమద పగ స పప. ఇలా అనేక రాగాలు, 3 స్వరాల రాగాలు, 4 స్వరాల రాగాలు. స మా ప స ప మ స. ఈ రాగంలో ఉన్నవేమో 3 స్వరాలు, ఆయన పెట్టిన పేరేమో సర్వశ్రీ. ఉమాసుతం నమామి మమ మానస స్థితం కుమారాగ్రజం అసమాన సుమేరుధీరం అమోఘ ఫలప్రదం ఖల విమోచన గుణాన్వితం ప్రమోదకర మురళీగానమోదితం సతతం ఉమా సుతం నమామి. పురందరదాస్ కీర్తనలు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు చాలా అద్భుతంగా. అంటే ఆయన భావాల్ని ఈయన మనసుతో. సతియున్నా చింతే సతిలేక చింతే మతిలేని సతితో మనుగడ చింతే. అందమైన సతి హద్దులు చింతే అందమైన సతి హద్దులు చింతే అంతా ఇంతే అనుతలపు చింతే బ్రతుకంతా చింతే జీవికి మనసా పరమాత్ముని గణనోత్సని వానికి. ఇవంటూ మాట్లాడుతుండేవారు. సతియున్నా చింతే సతిలేక చింతే అనగానే జనం నవ్వేవాడు. నాకు కాదు, పురందరదాసుల వారికి. ఒకసారి చెప్పారు, ఆడవాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు, అన్నిటికీ అనుకూలంగానే ఉంది సాహిత్యం. ఆడవాళ్ళు పాడుకునేప్పుడు పతియున్నా చింతే పతిలేక చింతే మతిలేని పతితో మనుగడ చింతే పేరుధనము చింతే పేదతనము చింతే పేరుకున్న బంగారము చింతే మురళీధర శ్రీ పురందర విఠలుని మరవని మనసుకు అంతా నిశ్చింతే బ్రతుకంతా చింతే జీవికి మనసా. ఇలా ఆయనకి హాస్యం చాలా ఇష్టం. ఒకసారి ఎవరో వచ్చి వాళ్ళ ఇంట్లో నేను ఉండి నేర్చుకుంటున్నాను, ఎవరు ఇతను అని అడిగారు.
నా శిష్యుడు మీ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాడా అని అడిగారు. కాదు అన్నారు. మరి ఏం నేర్చుకుంటున్నాడు? బాలమురళి సంగీతం. అదేమిటి బాలమురళి గారి సంగీతం శాస్త్రీయ సంగీతం కాదా? కాదని అందరూ అంటున్నారుగా, సంప్రదాయం కాదంటున్నారు నేను పాడేది. అయితే శాస్త్రీయ సంగీతం అయితే ఇదేమన్నా శాస్త్రి గారు పాడేదేమో అని వాళ్ళు ఆ పేరు పెట్టుకుని ఉంటారు. అందుకని నా సంగీతాన్ని నా పేరే పెట్టుకుని నేను అదే పాడుతున్నాను, అదే నేర్పుతున్నాను అందరికీను. అద్భుతమైన రచనలు కూడా చేశారు ఆయన. పాటలేని భక్తి బాటలా బాటలే పాటలా పాటలు అమృతపు ఊటలే అల్లదే ఆ పాట అల్లదే భక్తి గీతాలాప మధువాహిని తరంగాలే పాటలే నీ భక్తి బాటలా బాటలే పాటలా పాటలు అమృతపు ఊటలే గ్రోలితిని మధురసం మృగితిని మురళినై వ్రాలితిని నీ మ్రోల కేలగై కొనుమమ్మ గ్రోలితిని మధురసం మృగితిని మురళినై వ్రాలితిని నీ మ్రోల కేలగై కొనుమమ్మ ఆ బాట సారేను ఆ పాటలే నేను ఆ మధు గ్రోలగా మధుపమును నేను పాటలే నీ భక్తి బాటలా బాటలే పాటలా పాటలు అమృతపు ఊటలే. ధన్యవాదాలు మోహన్ కృష్ణ గారు. చాలా చక్కటి విషయాలన్నీ, మాకు తెలియనివి, ఎవరికీ తెలియనివి విషయాలన్నీ గురువుగారి గురించి చెప్పి మీరు పంచుకున్నందుకు. మీరన్నారు ఆయన పాటలో, ఆయన శృతి సతి ఉన్నా చింతే అన్నట్టు, లేకున్నా చింతే అన్నట్టు. మాకు ఎదురయ్యే సంభవం ఏంటంటే, ఇక్కడ తమ్ముడు అడుగుతుంటాం గురుప్రసాద్ గారిని, అయితే అది ఏమీ లేకుండా పాడలేము, ఆయన ఇస్తే ఏమో అందులోనే పాడాలి, అదొక పరీక్ష. అందుకే శృతి ఉన్నా చింతే లేకున్నా చింతే అని మేము అనుకోవాల్సిన పరిస్థితి అండి మాకు. ఎందుకంటే ఆయన మహాగాయకుడు, ఆయన వాటిని ఎంతో కొంత ఇమిటేట్ చేస్తూ అందులో ఒక 10వ వంతన్నా సాధించగలిగితే కొంచెం వేసి సంతోషించే జన్మ మాది. ఎప్పటికైనా అటువంటి ఆ మహానుభావులు సాధించే స్థితి వచ్చే జన్మకైనా కలగాలని కోరుకుంటూ, ఆయనతో నాకున్న సంబంధాలని, మిగిలిన 3 సంబంధాల గురించి కూడా వివరించి నేను కూడా చక్కటి ఆయన స్వరపరిచిన కీర్తన ఒకటి పాడదామని ఆశిస్తున్నానండి. అర్జునుడు నన్ను మించిన కృష్ణ భక్తుడు లేడని గర్వపడుతుంటే, కృష్ణుడు సన్యాసి దగ్గరికి పంపిస్తే ఆయన మొలకి పెద్ద ఖడ్గం ఉంది, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు, ఎండుగడ్డి తింటున్నాడు ఆయన. ఏంటండి మీరు ఎండుగడ్డి తింటున్నారంటే, పచ్చగడ్డి, నేను ప్రాణహింస చేయను, వెజిటేరియన్ అంటారు కానీ అందులో కూడా ఎంతో కొంత ప్రాణం ఉంటుంది, పచ్చగడ్డిలో కూడా ఎంతో కొంత ప్రాణం ఉంటుంది, సహజ సిద్ధంగా వాడిపోయిన ఎండుగడ్డిలో ఏ ప్రాణం ఉండదు, కాబట్టి నేను అహింసావాదిని, నేను ఇది తిని బతుకుతున్నాను నాయన అన్నారు. మరి ఏంటండి మరి ఇటువంటి అహింసావాది మీ కత్తి ఎందుకు ఉంది మీ దగ్గర అంటే, ఒక 5గురు ఉన్నారు, వాళ్ళు కనబడితే నేను చంపేద్దాం అనుకుంటున్నాను. ఎవరండి 5గురు అంటే 5గురు పేర్లు చెప్పాడు, అందులో అర్జునుడి పేరు కూడా ఉంది. అర్జునుడు కంగారు పడ్డాడు, అంటే తనే అర్జునుడిని గుర్తుపట్టలేదు అదృష్టవశాత్తు. అర్జునుడు ఏం పాపం చేశాడు అంటే, జగన్నాయకుడు ఆయన, ప్రపంచానికి ప్రభు ఆయన శ్రీకృష్ణుడు వారు, అటువంటిది ఆయన ఆఫర్ చేస్తే మాత్రం తన రథానికి సారథిగా పెట్టుకుంటాడా, అవమానిస్తాడా, అది కనబడి నేను చంపేస్తా అన్నాడు. అంటే అంత భక్తి. దాంతో ఆయనకి అర్జునుడు గర్వభంగం అయ్యి, నేనే గొప్ప కృష్ణ భక్తుడు అనే గర్వం పోయిందనుకోండి. ఇదంతా కృష్ణుడు మాయ. అది ఆ రకంగా ఏమంటున్నానంటే, పిలిస్తే పలుకుతా అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించాల్సి వచ్చినప్పుడు విజయ్ చంద్ర గారు ఆ సినిమాకి నిర్మాత, నేను వీసీ గారు అంటారు ఆయన అందరూ,
వీసీ గారు నేను కూర్చుని ఒక డిస్కషన్లో స్టూడెంట్స్ తుమ్మెద అనే ఒక పాట, ఒక సిల్లీ సాంగ్, కాంటెంపరీ సాంగ్, మీకు తెలియదే ఉంది, అది ఫస్ట్ లైన్ బాలమురళి గారు పాడితే బాగుంటుందని భావించి ఆయన సంప్రదించామండి. ఆయన మర్యాదగా తిరస్కరించారు అనుకోండి. తర్వాత అది వేరే వాళ్ళతో పాడించాము. అయితే తర్వాత నాకు స్ఫురించింది ఏంటయ్యా అంటే, ఆ అర్జునుడు చేసిన తప్పు లాంటిది అది. అటువంటి గొప్ప మహానుభావుణ్ణి కేవలం ఒక అట్లాంటి లైన్ పాడమని అడగడమే తప్పది. మనం తెలుసుకుని మనం కొన్ని ప్రయత్నాలు చేయకూడదు. అట్లా చేయడం అనే తప్పిదో నేను చేశానని చెప్పి తర్వాత నేను సిగ్గుపడి చాలా మహాపరాధం జరిగిందని నాలో నేను బాధపడడం జరిగిందండి. అది నేను చెప్పాను. ఆయన మహాప్రముఖులైతే నేను ఆయన పట్ల అజ్ఞానంగా వ్యవహరించిన సందర్భం అది. ఇకపోతే 2 సార్లు ఆయన నా జీవితంలో ప్రత్యక్షంగా కలిసి ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మొదటి సన్నివేశం ఏంటంటే, చక్రవర్తి గారు శ్రీరామ పట్టాభిషేకం అనే ఒక ఆల్బమ్కి 10 పాటలు కంపోజ్ చేశారండి. మా గురుగారు వేటూరు సుందరమూర్తి గారు రాశారు, ఆయనే ప్రొడ్యూసర్ దానికి. అవన్నీ కూడా బాలమురళి గారితో పాడించడం జరిగింది 1988లో. అప్పుడు చక్రవర్తి గారికి ఖాళీ లేక, నాగూరు బాబు అంటే మన మనో, నువ్వు ఒకటి చేయవయ్యా అని 10 పాటల్లో 8 ఆయన చేశారు, ఇంకా ఇక్కడ ఖాళీ లేదు, నువ్వు ఒకటి చేయని చెప్పి నాకు అప్పచెప్పారండి. ఇది కాకపోతే మా పేరు ఉండదు, చక్రవర్తి గారి పేరే ఉంటుంది. అజ్ఞాత స్వరకర్త అన్నది గోస్ట్ కంపోజర్. సో నేను సింధుబై రాగంలో వెడలెను కోదండ పాణి వెంటరా సతీ శిరోమణి అనే పాట నేను కంపోజ్ చేశానండి. అది మొత్తం ఈ పాటలన్నీ కూడా గురువుగారు వచ్చారు ఒకరోజు, అన్ని పాటలు ఒకరోజు పాడి వెళ్ళిపోయారు. అప్పుడు నేనే పక్కన కూర్చొని ఆయన నేర్పడం. ఆయన ట్యూన్ నేర్పిన తర్వాత ఒకసారి గుణించుకుంటుంటారు, 1-2 సార్లు చూసుకుని ఆ తర్వాత పాడిన టేక్ అనమాట. ఆయన అందులో చరణం గుణించుకుంటూ నేను పక్కన కూర్చున్నాను భక్తిగా. అతడు లేని అమవశలు చితికి చీకటుల బ్రతికి రవివంశజుడైన వాడు రామచంద్రుడొస్తాడని ఆ అయోధ్య ప్రజా సరసి నయన సరసి జాలు మురియగా ఆహా అన్నారండి. ఆ లైన్కి ఆహా అన్నారు అనుకున్నారు ఆయనే. అది నాకు లభించిన ప్రశంసే కానీ నేను మాట్లాడలేదు, చాలా సైలెంట్గా నేను ఉప్పొంగిపోయినప్పుడు. అది ఒక మరుపురాని మధుర సన్నివేశం. మిగిలింది ఏంటంటే, నేను బిచ్చగాడిని ఆయన దాత అన్నాను చూడండి, ఆ సన్నివేశం చెప్తాను. ఈ మధ్యన ఒక 4 సంవత్సరాల క్రితం రవీంద్ర భారతిలో ఆయన కచేరీ, అప్పుడు నేను ముందు వరుసలో కూర్చునే అవకాశం నాకు దక్కింది. నాకు లభించిన కొద్ది గొప్ప పేరు వల్ల. ఆయన అప్పటికే అలసిపోయి ఉన్నారు, నేను కొంచెం లేట్గా వెళ్ళడం జరిగిందండి. నాకు చాలా ఇష్టమైన పాట ఉంది ఆయన చేసిన, సదాశివ బ్రహ్మేంద్ర వారి కీర్తన తుంగతరంగే గంగే సురటి రాగంలో. అది ఎవరన్నా స్టేజ్ మీద కచేరీ జరుగుతుండగానో లేకపోతే సినిమా పాటల కచేరీ జరిగినప్పుడు చీట్ల మీద రాసి పంపిస్తారు, ఫలానా సినిమాలో పాట అని చెప్పి. అలా రాసి పంపితే బాగోదు. ఇప్పుడు బిచ్చగాడు అడిగేటప్పుడు ఎలా అడగాలంటే భవతి భిక్షాందేహి అంటాడు. అట్లాగా తుంగతరంగే శ్రవణం దేహి అని చెప్పి ఆయన మాకు వినిపించండి, మాకు అడుక్కుంటున్నాం మేము అన్నట్టుగా రాసి చీట్ రాసి పంపించాను పైకి. ఆయన అప్పటికే ఇంకా ముగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకి చీటి ఇచ్చారండి. ఈయన చూసుకుని పైకి చదివారు, తుంగతరంగే శ్రవణం దేహి. ఎవరు బాబు అన్నారండి. నేను చెయ్యెత్తాను. ఆయన గుర్తుపట్టి ఇంకా నా మాట కాదనలేక పాపం ఆ వయసులో ఆయన ఆలపించి అది నాకు జీవితంలో నేను అడిగితే ఆయన పాట పాడారు. అది హరిపాదంలోంచి పుట్టినటువంటి గంగాదేవి మీద, ఆ గంగా నది మీద ఆ కీర్తన. మరణించిన వారి ఆత్మశాంతి కోసం వారి అస్థికలు గంగలో కలుపుతారు ఎక్కడెక్కడికో వెళ్ళి. ఆ గంగాదేవిని స్మరించుకోవడం ద్వారా నేను చేసిన పాపాలు కానీ ఏమైనా ఉండి లేదా ఆయన ఆత్మశాంతికి కానీ నా వృతాభక్తిగా అవి సహకరించాలి అని భావిస్తూ పవిత్రమైన గంగానది మీద సదాశివ బ్రహ్మేంద్ర గారు రాసిన ఆ కీర్తనని శాయశక్తిలో నేను పాడడానికి ప్రయత్నిస్తాను. తుంగతరంగే
गंगे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे दूरीकृत जन पाप समूहे दूरीकृत जन पाप समूहे दूरीकृत जन पाप समूहे पूरित कच्छप गुच्छ ग्राहे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे परमहंस गुरु फणित चरित्रे परमहंस गुरु फणित चरित्रे ब्रह्मा विष्णु शंकर नुति पात्रे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे 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 गंगे ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం